ఏపీపీఎస్సీ గ్రూప్ 2 గ్రూప్ 1 పోస్టులకు దరఖాస్తు చేసుకుంటున్న అభ్యర్థులకు ఓటీపీఆర్ లాగిన్ ప్రాబ్లం అయితే చాలా సతాయిస్తుందండి ఏపీపీఎస్సీ వెబ్సైట్లో. ఈ యొక్క ప్రాబ్లం చూసుకుంటే మనకు ఏపీపీఎస్సీ రీసెంట్గా ఒక కొత్త సాఫ్ట్వేర్ అయితే అప్డేట్ చేయడం జరిగింది. ఆ యొక్క సాఫ్ట్వేర్ ఎప్పుడైతే ఏపీపీఎస్సీ అందుబాటులోకి తీసుకొచ్చిందో అప్పటి నుంచే మనకు ఓటీపీఆర్ లాగిన్ ప్రాబ్లం అయితే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. చాలామంది ఆ యొక్క అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేటప్పుడు ఇన్వాలిడ్ క్రెడెన్షియల్ అని కానీ నో డేటా ఫోన్ అని అలాంటి ఎర్రర్స్ అయితే వస్తున్నాయి. మనం ఫర్గెట్ పాస్వర్డ్ చేంజ్ చేసినా కూడా సేమ్ ఇష్యూ అయితే వస్తుంది. దానికి సొల్యూషన్ ఏమైనా ఉందా లేదా అని చాలామంది సబ్స్క్రైబర్లు నాకు కామెంట్ ద్వారా తెలపడం జరిగింది. నేను ఏపీపీఎస్సీ యొక్క టీంతో ఈ యొక్క విషయాల గురించి చాలాసార్లు మాట్లాడాను. వాళ్ళు ప్రతి ఒక్క టైము ఒక్కొక్క రకంగా రెస్పాన్స్ అయితే ఇస్తున్నారు. నాకు ఒక పర్టికులర్గా రీజన్ అయితే వాళ్ళు ఒకటి చెప్పడం అయితే జరిగింది. ఆ యొక్క రీజన్ ఏమిటి, మనకు లాగిన్ చేసుకునేటప్పుడు మనకు ఎర్రర్ వస్తుంది, నో డేటా ఫౌండ్ అని వస్తుంది. అదేవిధంగా పాస్వర్డ్ చేసుకునేటప్పుడు మన దగ్గర రికార్డ్స్లో మన యొక్క ఓటీపీ ఐడి లేనట్టు మనకు రికార్డ్ అయితే చూపిస్తుంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలి, ఏ విధంగా ఆ యొక్క సొల్యూషన్ని మనం రెక్టిఫై చేసుకునే అవకాశం అయితే ఉంటుందో ఆ యొక్క విషయాన్ని నేను క్లియర్గా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైతే తప్పనిసరిగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ యొక్క చిన్న ట్రిక్ అయితే ఫాలో అయితే అవ్వండి. ఈజీగా మీకు ఆ ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. సో అండి, నేను ఏపీపీఎస్సీ టీంతో అప్రోచ్ అయినప్పుడు నాకు వాళ్ళు ఒక మెయిల్ అయితే నాకు ఫార్వర్డ్ అయితే చేయడం జరిగింది. ఈ విషయానికి సంబంధించి ఎవరైతే అభ్యర్థులు మీ యొక్క మొబైల్లో కానీ డెస్క్టాప్లో కానీ మీరు ఈ యొక్క పోస్టులకు దరఖాస్తు చేసుకుని లాగిన్ అయ్యేటప్పుడు మీ యొక్క బ్రౌజర్ అయితే క్లియర్ క్యాచ్ ఏదైతే ఉంటుందో దాన్ని రిమూవ్ చేయండి అని వాళ్ళు అడుగుతున్నారు. అలా రిమూవ్ చేసినా కూడా మనకైతే ప్రాబ్లం అయితే సాల్వ్ అయితే అవ్వట్లేదు, సేమ్ ఇష్యూ అయితే వస్తుంది. అలాంటప్పుడు మన దగ్గర ఒకే ఒక అవకాశం అయితే ఉందండి. ఏపీపీఎస్సీ టీంకి మనం మెయిల్ అయితే చేయాలి. మెయిల్ ఏ విధంగా చేయాలంటే, మనం ఏదైతే సమస్యతో బాధపడుతున్నామో, అంటే ఓటీపీ లాగిన్ చేసుకునేటప్పుడు మనకు ఎర్రర్ వస్తుందా, లేకపోతే ఫర్గెట్ పాస్వర్డ్ కోసం చూపిస్తుందా, అదేవిధంగా రికవరీ ఓటీపీ టైంలో మనకు నో డేటా ఫోన్, నో రికార్డ్స్ ఫోన్ అనే ఇలా ఎర్రర్స్ వస్తున్నప్పుడు ఏదైతే వస్తుందో ఆ యొక్క విషయాన్ని మీరు స్క్రీన్ క్యాప్చర్ అయితే చేయండి. ఆ యొక్క స్క్రీన్ షాట్ లాగా ఆ యొక్క స్క్రీన్ షాట్ని మీరు క్యాప్చర్ చేసిన తర్వాత ఏపీపీఎస్సీకి మీ యొక్క క్వెరీ అయితే ఎంటర్ చేసి ఈ విధంగా మీరు డేటా అయితే పంపాల్సి వస్తుంది. మీ యొక్క ఫుల్ నేమ్ ఏదైతే ఎస్ఎస్సి సర్టిఫికేట్లో మీ యొక్క ఫుల్ నేమ్ ఏ విధంగా ఇవ్వడం అయితే జరిగిందో ఆ యొక్క నేమ్ అయితే ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీ యొక్క ఓటీపీఆర్ ఐడి ఏదైతే ఉందో ఆ యొక్క ఓటీపీఆర్ ఐడిని ఎంటర్ చేయండి. రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ యొక్క రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఎస్ఎస్సి సర్టిఫికేట్లో మీరు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఉంటారో ఆ యొక్క డేట్ ఆఫ్ బర్త్, ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్, ఈ యొక్క ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ మనకు ఎక్కడ ఉంటుందంటే మనకు ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ అయితే ఉంటుంది కదా, దానిపైన మనకు నెంబర్ అయితే ఉంటుంది. ఆ యొక్క హాల్ టికెట్ నెంబర్ని మీరు ఎంటర్ చేసి ఏపీపీఎస్సీకి ఈ ఫార్మాట్లో మీ యొక్క క్వెరీ అయితే పంపండి. డెఫినెట్గా అయితే మీ యొక్క ప్రాబ్లం అయితే సొల్యూషన్ అయితే వాళ్ళు తెలపడం జరుగుతుంది. ఏ ప్రాబ్లం ఉంది మీ యొక్క ఓటీపీఆర్లో, లేకపోతే మీ యొక్క ఓటీపీ ఐడి బ్లాక్ అయిపోయిందా, లేకపోతే మీ యొక్క ఓటీపీఆర్ ఏదైనా చేంజెస్ ఉన్నాయని వాళ్ళు అక్కడ నుంచి ఆ యొక్క ప్రాబ్లమ్ని రెక్టిఫై చేసి మీకు ఫీడ్బ్యాక్ అయితే తిరిగి వాళ్ళు పంపడం అయితే జరుగుతుంది, రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క రిప్లై రావడానికి కూడా మనకు 24 అవర్స్ టైం అయితే పడుతుందండి. అప్పటి వరకు వెయిట్ చేసి ఆ తర్వాత మీరు ఏదైనా ఈ యొక్క లాగిన్కి సంబంధించిన ప్రాబ్లం నెక్స్ట్ స్టెప్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క నెక్స్ట్ స్టెప్ని మీరు చేయడానికి అయితే బాగుంటుంది. ఇది ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీ ఓటీపీఆర్ లాగిన్కి సంబంధించి చాలామంది అభ్యర్థులు అయితే చాలామంది డిస్టర్బ్ అయితే అవుతున్నారు. వాళ్ళ కోసం ఈ యొక్క చిన్న వీడియో అయితే నేను చేయడం జరిగింది. మీ యొక్క ప్రాబ్లం కనుక సాల్వ్ అయితే డెఫినెట్గా మీ యొక్క ఫీడ్బ్యాక్ అయితే తప్పనిసరిగా నాకు కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్జా.